ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. పునర్జన్మల గురించి వినడమే తప్ప చూసింది లేదు. కానీ ఓ మనిషి చనిపోయి తిరిగి అదే దేశంలో పునర్జన్మించాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే అతని పేరు జాన్ ఓక్ బర్న్. వయసు 36 సంవత్సరాలు. అతనికి వివాహమై 3 పిల్లలు కూడా ఉన్నారు. జాన్ ఓక్ బర్న్ అనుకోకుండా ఓ రోజు రోడ్డుపైన నడుస్తూ ఉంటే గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి జాన్ ఓక్ బర్న్ ఛాతీపైన చేతులతో ఒత్తుతూ సిపిఆర్ అనగా కార్డియోపల్మనరీ రెససిటేషన్ విధానాన్ని 20 నిమిషాల పాటు చేశాడు. కానీ అతనిలో ఎలాంటి చలనం లేదు. మెల్లమెల్లగా శరీరం రంగు కూడా మారిపోయింది. ఇక లాభం లేదని ఆ పోలీస్ అధికారి అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని అందించగా వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం జాన్ ఓక్ బర్న్పై ఫిబ్రిలేటర్లను ఉపయోగించి నాడి స్పందించేలాగా ప్రయత్నించారు. అప్పటికే జాన్ ఓక్ బర్న్లో చలనం ఏమాత్రం లేదు. ఆ తర్వాత సరిగ్గా 30 నిమిషాలకు అత్యవసర వైద్య బృందం చేసిన ప్రయత్నంలో జాన్ ఓక్ బర్న్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతనికి నాడి కొట్టుకోవడంతో పాటు ఊపిరి కూడా అందింది. సాధారణంగా ఓ మనిషి స్పృహ కోల్పోతేనే కష్టం. అలాంటిది 30 నిమిషాల వరకు ఊపిరి తీసుకోకుండా శరీరం రంగు మారిపోయిన తర్వాత కూడా ఇలా బ్రతికి బయటకట్టడం అంటే అసాధ్యమని వైద్యులు తెలిపారు. ఇది ఒక అద్భుతమేనని పేర్కొన్నారు. జాన్ ఓక్ బర్న్ భార్య సైతం తన భర్త ప్రాణాలను కాపాడిన వైద్యులకు రుణపడి ఉంటానని తెలిపింది. ప్రస్తుతం జాన్ ఓక్ బర్న్ ఆసుపత్రిలో చికిత్సను అందుకుంటున్నారు.